ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నానా నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనల్లో 30వ దినాన ప్రభువా నీ సన్నిధిలో మేము ఈ రీతిగా అనేక అంశాల కొరకు ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. మా జీవితాల్లో మీరు చేస్తున్న అద్భుతాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి నీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నాం. కొద్ది మాటలు ఈ రాత్రికాల సమయంలో మేము ధ్యానం చేసుకునబోతుండగా చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడు నీవు గనుక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చేద్దాం. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. గట్టిగా 2 చేతుల పైకి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము 32వ అధ్యాయం. ఆదికాండము 32వ అధ్యాయం 22వ వచనము నుండి 28 వచనాల వరకు నేను చదువుతాను. జాగ్రత్తగా చూడండి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మరొకసారి మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాను. కృపతో జ్ఞాపకం చేసుకుని చేరి వచ్చిన మీ ప్రజలందరితో మీరు మాట్లాడి ఈ చివరి దినాల్లో మేము వాక్యం వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా నీ వాక్య సత్యములో మేము నిలిచి ఉండటానికి కృప దయచేయమని యేసయ్య పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చేద్దామా? 2 చేతులు పైకెత్తి. మన దేవుడు సర్వశరీరుల ప్రార్థనలు ఆలకించే దేవుడు. అంటున్నారా? మన దేవుడు సర్వశరీరుల ప్రార్థనలు ఆలకించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఎవరు ప్రార్థన చేస్తారో, ఎవరు ప్రభు యొక్క మార్గములో ఉంటారు, ఎవరు ప్రభు యొక్క చిత్తాన్ని గుర్తెరుగుతారో అటువంటి వాళ్ళ ప్రార్థనలన్నీ
ఆయన ఆలకించి ఆ ప్రార్థనలకు చెప్పాలా జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం అందరము కూడా దేవుని వాక్యానికి, దేవుని మాటలకు మనం లోబడాల. విన్నారండి? ప్రైజ్ ది లార్డ్. నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితిగతులు ఏవైనా సరే, మొదటిగా నువ్వు దేవునికి లోబడాలి. ఇక్కడ ఈ చదువుకున్నటువంటి లేఖన భాగములో యాకోబు అనేటువంటి వ్యక్తి మనకు కనపడతాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళ నాన్న పేరు ఇస్సాకు, వాళ్ళ నాన్న పేరు అబ్రహాము. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఎంత ప్రార్థనాపరుడో ఇస్సాకు కూడా అంతే ప్రార్థనాపరుడు. ఇస్సాకు ఎంత ప్రార్థనాపరుడో యాకోబు కూడా అంతే ప్రార్థనాపరుడు. దేవునికి స్తోత్రం. మనుష్యులము అన్న తర్వాత మనిషిగా పుట్టినవాడు మహాత్ముడైన ఎవరైనా సరే కొన్నిసార్లు తప్పులు, కొన్నిసార్లు పొరపాట్లు చేస్తూ ఉంటారు. అయితే ఆ తప్పు, ఆ పొరపాటును దేవుని దగ్గర సరిదిద్దుకొని తిరిగి మరలా దేవుని అంటే ప్రభు యొక్క మార్గంలోకి కనుక మనం రాగలిగితే తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దావీదు అంటాడు, నేను నా మార్గములను పరిశీలన చేసుకొనగా నా మార్గం సరైనది కాదని నాకు అర్థమైపోయి ఇప్పుడు నేను నీ శాసనాల తట్టు తిరిగాను అంటాడు. అంటే నా మార్గాన్ని నేను ప్రతిరోజు ఏం చేసుకున్నాను చెప్పరామండి? ప్రతిరోజు పరీక్షించుకుంటున్నాను. నా మార్గాన్ని నేను ప్రతిరోజు పరీక్షించుకుంటా ఉంటే నా మార్గం, నేను వెళ్ళేటువంటి మార్గం సరైంది కాదని నాకేమైపోయింది? అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. అర్థమైపోయి ఇప్పుడు నేనేం చేశాను? నీ శాసనముల తట్టు, చెప్పండి గట్టిగా, నీ శాసనముల తట్టు ఇప్పుడు నేను తిరిగాను. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకి ఎత్తి. కాబట్టి విశ్వాస జీవితంలో దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆజ్ఞలు, కట్టడలు అనుసరించి మనం నడుచుకుంటే మన ప్రతి ప్రార్థనలు దేవుడు ఆలకించి ప్రార్థనలకు జవాబిస్తాడు. ఆయన సర్వ శరీరుల ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మన హీరో యాకోబు గారు, దేవునికి స్తోత్రం, అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. ఎక్కడ అన్నకు దొరికితే చంపుతాడని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి పారిపోయాడు అంటే మేనమామ ఇంటికి పారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఏ తప్పుడు వ్యవహారాలు చేసినా మేనమామ ఇంటికే పోతారు. అదేందో మరి కదా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే తప్పుడు వ్యవహారాలన్నీ కప్పెట్టేది మేనమామేమో. నేను చాలామంది, కొంతమందిని చూశాను, ఆడ ఊళ్ళో ఏదైనా తప్పుడు వ్యవహారాలు చేస్తే ఏమంటే మేనమామ ఆడుంటారు, ఆడికి పంపిస్తారు. అదే ఆడిపోయి ఉంటారా, కొన్నాళ్ళు ఉండరా, పోరా, దేవునికి స్తోత్రం, ఇదంతా సమసిపోయిందాక అని చెప్పి మేనమామల కాడికి పంపిస్తారు. అట్లాగే మన యాకోబు గారు కూడా ఎక్కడికి వెళ్ళాడు? మేనమామ దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంచుమించు 21 సంవత్సరాలు మేనమామ దగ్గర ఉన్నాడు. నానా తిప్పలు పడ్డాడు, ఎంతో కష్టపడ్డాడు. చివరికి మొత్తం మీద పెళ్లి చేసుకున్నాడు. ఒకరిని చేసుకున్నాడు, ఇద్దరు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా ఆ ఇద్దరిని చేసుకుంటే వాళ్ళిద్దరు కూడా మళ్ళా ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ అంటే
ఆ ఇద్దరు భార్యలు కూడా ఇద్దరు దాసులు ఉంటే వాళ్ళని కూడా ఇచ్చారు. మొత్తం మీద 12 మంది సంతానాన్ని కన్నాడు. ఎంతమంది? గట్టిగా 2 చేతులు పైకి ఎత్తి. వెళ్ళేటప్పుడే దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకొని వెళ్ళాడు. ఆ తీర్మానం కూడా చూడండి ఒకసారి. ఆదికాండము 28వ అధ్యాయం. వెళ్ళేటప్పుడు అరణ్యములో ఒక తీర్మానం చేసుకున్నాడు. 20వ వచనం. ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనం. గట్టిగా చదువు వచ్చిన వాళ్ళు ఎవరుంటే చదవచ్చు. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండాలి అంటున్నారా? చూడండి, నాకు ఏడాడో తిరుగుతున్నాను. మీరు దేవునికి స్తోత్రం కలుగును. గట్టిగా చెప్పండి. యాకోబు వెళ్ళేటప్పుడు అరణ్యములో దేవుడు ఒక దర్శనం ఇస్తే ఆ దర్శనం ప్రకారం మాట్లాడుతున్నాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా రావాలి. ఇప్పుడు బయలుదేరి వెళ్ళేటటువంటి నేను తిరిగి మరలా నా తండ్రి ఇంటికి క్షేమంగా రావాలి. నెంబర్ 1 అది. నెంబర్ 2, నేను వెలుచున్న నా మార్గములో నువ్వు నన్ను కాపాడాలి. ఎప్పుడైనా ఎట్లాంటి ప్రార్థన చేశారా? ఎట్లాంటి ప్రార్థన ఎప్పుడైనా చేశారా? మనకి మోడల్ ఎవరయ్యా అంటే బైబిల్ గ్రంథంలో ప్రార్థనలు చేసిన ప్రార్థనా వీరులు. దేవునికి స్తోత్రం. వారిని మనం మోడల్గా తీసుకొని వారు ఎలాగైతే ప్రార్థనలు చేశారో మనం అటువంటి ప్రార్థనలే చేయాలి. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి ఏమన్నాడు? నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా రావాలి. నెంబర్ 2, నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నీవు నన్ను కాపాడాలి. విన్నారా? నా మార్గం అంతటిలో నువ్వు నన్ను కాపాడాలి. తినుటకు ఆహారం ఇవ్వాలి, నాకు ధరించుకొనుటకు వస్త్రాలు ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తే నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు. అర్థమైందా? చూడండి, నేను తెలివితేటలు ఉపయోగిస్తున్నాడు. నేను తిరిగి మరలా నా తండ్రి ఇంటికి క్షేమంగా రావాలి. 1, వెళుతున్న మార్గంలో నువ్వు నన్ను కాపాడాలి. నెంబర్ 2, తినటానికి ఏమాత్రం కొదవ చేయకూడదు, దిట్టంగా పెట్టాలి. తిని నిద్రపోతా. దేవునికి స్తోత్రం. ఆమేన్. తర్వాత ధరించుకోవటానికి వస్త్రాలు కావాలి. ఏమంటాడు తెలుసు? తర్వాత మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నేను నీకు ఇస్తాను. గట్టిగా చెప్పండి. ఏ తీర్మానం అండి ఇది? ప్రైజ్ ది లార్డ్. నీవు నాకు ఏదైతే ఇస్తావో దాంట్లో నీకు నేను 10వ భాగం, 10వ వంతు అంటే ఎంత? 10వ భాగం నేను నీకు తప్పకుండా చెల్లిస్తాను. అంటే మన పితరులందరూ దీవించబడ్డానికి గల కారణం, కాపాడబడ్డానికి గల కారణం, వాళ్ళకు సమృద్ధి ఉండడానికి గల కారణం ఒకటే. దేవుడు వాళ్ళకి ఇచ్చే ప్రతి దాంట్లో దేవునికి 10వ భాగం చెల్లించడంలో వాళ్ళు వెనకడుగు వేయలేరు. ఆమేన్. మనము 10వ భాగము ఆపటములో ముందడుగు వేస్తుంటాం. అంతేనా? చెప్పరామండి?
వాళ్ళు దశమ భాగము ఇచ్చుటలో వెనకడుగు వేయరు, మనం చెప్పాలా దశమ భాగము ఎగ్గొట్టడంలో ముందడుగేస్తాం. దేవునికి స్తోత్రం. అందుకే మన జీవితాల్లో ఎటువంటి ఆశీర్వాదాలు లేకుండా పోతున్నాయి. ఎంత విచారమో ఒకసారి చూడండి. అందుకేమన్నాడు ఈ మాట, ఒకటి ఆహారం కావాలి, వస్త్రాలు కావాలి. తిమోతికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు ధనాపేక్ష గురించి చెబుతూ ఏమంటాడు చూడండి, మనకి ఏం కావాలని అడుగుతాడేమో. మనకి ఏది ఉంటే మంచిది చూడండి ఒకసారి. 6వ అధ్యాయం, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. జాగ్రత్తగా పట్టుకోవాలి మాటలు. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు. అమ్మ విన్నారా? ఈ లోకంలోకి మనం ఏమీ తేలేదు. ఆమె చెప్పండి గట్టిగా. మరలా ఏమీ తీసుకుపోలేము. తీసుకుపోతారా అన్న? బంగారం కానీ బిల్డింగ్ కానీ ఏం తీసుకోలేము కదా. అందుకని కాగా అన్న వస్త్రములు గలవారయ్యుండి వాటితో తృప్తి పొంది ఉందాము. బంగారంతో ఉండి తృప్తి పొందుదాం అనలా, వెలగల వస్త్రాలు కట్టుకొని తృప్తి పొందాం అనలా, బిల్డింగ్లు కట్టుకొని తృప్తి పొందాం అనలా. ఏమన్నాడు ఇక్కడ? అన్న వస్త్రములు గలవ. ఇక ఇంతకంటే ఇంకేం కావాలి? టయానికి భోజనం, కట్టుకోవటానికి వస్త్రాలు. కాదండి డబ్బులు కూడా కావాలి. కాదండి బంగారం కూడా వేసుకోవాలి. ప్రభు చెప్పి ఇక అవన్నీ కావాలంటే నువ్వు రాంగ్ వేలోకి వెళ్తావు. రైట్ వేని ఏం చేస్తావు? రైట్ వేని వదిలేసి రాంగ్ వేలోకి వెళ్తావు. రాంగ్ వేలోకి వెళ్తే దేవుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఆమె తప్పుడు మార్గంలో మనం సంపాదించాలంటే నువ్వు తప్పుడు మార్గంలోకి ఎప్పుడైతే దిగాలని కోరుకుంటావో వెంటనే దేవుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఎటు చెప్పా? దేవునికి స్తోత్రం కలుగును కాదు. అందుకని మనం ఏం చేయాలా? ఇది సత్యమైన మార్గం, నీతి కలిగిన మార్గం, యథార్థత కలిగినటువంటి మార్గం. దేవునికి స్తోత్రం. అందుకే ఈ మార్గంలో నువ్వు ఉంటే బ్లెస్ అవుతావు, దీవించబడతావు. ఈ మార్గం తప్పితే నీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం ఉండనుగాక ఉండదు. గట్టి చెప్పండి. దేవునికి స్తోత్రమేనగా. అందుకని ఏం చేశాడు? మామగారింటికి వెళ్ళాడు, బాగా సంపాదించుకున్నాడు. ఎందుకంటే మనోడికి తెలివితేటలు ఎక్కువ. గట్టి చెప్పండి. మామగారింటికి వెళ్ళి బాగా సంపాదించి దేవునికి స్తోత్రం ఇక బయలుదేరాడు. ఎట్ట బయలుదేరాడంటే ఆనందమే సంతోషమే నా యేసుని సన్నిధిలో అనుకుంటా బయలుదేరాడు. ఈ రాత్రి నేను చెప్పొచ్చే అంశం ఏంటంటే, ప్రార్థన ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలపరుస్తుంది. దేవునికి స్తోత్రం అనండి ఒకసారి. ప్రార్థన ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలపరుస్తుంది. దేవునికి స్తోత్రం. వింటున్నారా? ఇప్పుడు యాకోబు భార్యలను తీసుకొని, బిడ్డలను తీసుకొని, ఆస్తిని తీసుకొని, మందలు తీసుకొని, అన్నిటినీ తోలుకొని తిరిగి స్వదేశమునకు యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను. చప్పట్లు కొట్టరా మీరు. హల్లెలూయా. యాకోబు ఇశ్రాయేలై
తండ్రి ఇంటికి చేరెను. యాకోబుకు చాలిన దేవుడు నీవే అయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. రెండు పాయింట్లు ఏంటంటే, యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. మనందరికీ అది ఎట్లా కనపడుద్ది అంటే, అక్షరార్థంగా చూస్తే మోసం చేసినట్లుగా కనపడుతుంది. ఆత్మానుసారంగా చూస్తే యాకోబులో ఏ మోసము లేదు. వాక్యం ఉంటుంది, యాకోబులో ఏ వంకరతనము లేదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. వంకరోడికి అంతా వంకరలానే కనపడుతుంది, మంచివాడికి పచ్చ కామెరలోడికి లోకమంతా బురుగులా కనపడుతుంది. బురుగా పచ్చగా. దేవునికి స్తోత్రం చెప్పు. రెండు చేతులు పైకెత్తి. కాబట్టి దేవుని సన్నిధిలో మోసగాడే వెళ్ళిపోయాడు. ఆమేన్. ఇప్పుడు భార్యలు తీసుకొని, పిల్లల్ని తీసుకొని, మందలు తీసుకొని కనీసం బయలుదేరి వెళ్ళేటప్పుడు మామకు ఒక మాట కూడా చెప్పకుండా పోతే సగం ఆస్తి కొట్టేస్తాడు. ఎందుకంటే మామ మోసగాళ్ళకు మోసగాడు. యాకోబే మోసగాడైతే మామ మోసగాళ్ళకు మోసగాడు. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి. అల్లుడే 4 ఆకులు చదివితే మామ 6 ఆకులు చదివినాడు. నేను అనుకుంటాను యాకోబు అని మేనమో పోలికలేము. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకి ఎత్తి గట్టిగా వింటున్నారండి? గట్టిగా స్తోత్రం చేద్దామా? బయలుదేరి వస్తున్నాడు, చాలా సంతోషంగా హ్యాపీగా వస్తున్నాడు. ఈ లోపల ఒక వార్త తెలిసింది యాకోబుకి. ఏంటా వార్త అంటే, నువ్వు మీ అన్నని మోసం చేసి జస్ట్ అత్తపక్కును కొట్టేసుకొని తీసుకెళ్ళిపోయావు కదా, ఇప్పుడు మీ అన్న నిన్ను చంపటానికి 400 మందిని తీసుకొని వస్తున్నాడు. ఎట్లా చెప్పండి? ఈ రాత్రికి లేకపోతే రేపు ఉదయానికి మీ అన్న నిన్ను కైమా కొట్టి కైమా కొడతాడు. జాగ్రత్త యాకోబు అని మధ్యలో ఒక వార్త యాకోబుకు తెలిసింది. దేవునికి స్తోత్రం. యాకోబు ఎంత తెలివిగల్లోడంటే, మొదటి భార్యని, ఆమె దాసిని, ఆమె పిల్లల్ని పంపించాడు, విడగొట్టాడు. తర్వాత రెండవ భార్యని, రెండవ దాసిని, పిల్లల్ని పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. లాస్ట్కి వచ్చేసరికి అక్కడ వాక్యం రాయబడమంటే, యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఆ రాత్రి ఎబ్బోకు రేవు దాటాడంట. ఏ రేవు? ఎబ్బోకు రేవు దాటి ఆ రేవు దగ్గర యాకోబు ఒక్కడే యాకోబు తెలివితేటలు ఏంటంటే, ఫస్ట్ వేస్తే ముందోళ్ళని ఎత్తాడు, నరుకుతాడు. ముందు భార్యని, పిల్లల్ని వేసేస్తాడు. తర్వాత దాసిగాడికి వస్తాడు, ఆమెను నరుకుతాడు, అయిపోయింది. తర్వాత రెండో భార్య ఇక్కడికి వస్తాడు, ఆమెను చంపుతాడు. తర్వాత ఆమె దాసి చంపుతాడు, పిల్లల్ని చంపుతాడు. నా కాడికి వచ్చేసరికి ఓపిక అయిపోయింది, నేను అట్టైనా సేవ్ కావచ్చు. ఏ తెలియదు, సాగు తెలియదు అట్లే. ప్రైజ్ ది లార్డ్. కానీ పడమటికి తూర్పెంత ఎడమో, పాపములకు మనకునంత ఎడముగానే చేసియున్నాడు. మన పాపములను చూడండి, పడమటికి తూర్పెంత ఎడమో
అర్థమైంది? ఆకాశానికి భూమికి మధ్య ఎంత ఎడమో మన ఆలోచనలకి దేవుని ఆలోచనలకి అంతే. దేవునికి స్తోత్రములుగాక. ఆయన మనకంటే ఉన్నతుడు, మనకంటే మహోన్నతుడు, మనకంటే గొప్ప దేవుడు. ఆయనకు చాలిన వారు ఎవరూ లేరు. దేవునికి స్తోత్రం. కాబట్టి యాకోబు ప్లాన్ చూసారా? యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. 24వ వచనం. ఇప్పుడు ఏం చేస్తాడు? ఒక్కడే మిగిలిపోయి దుప్పట వేసుకొని రగ్గు కప్పుకొని నిద్రపోతున్నాడా? అమ్మా చెప్పండి గట్టిగా. నిద్రపోతున్నాడా? లేదు లేదు. దేవునికి స్తోత్రం. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఒక నరుడు అంటే ఎవరు? నరుడు అంటే దేవుడు. ఆమెనా? నరుడు అంటే ఎవరండి? అందుకే మిమ్మల్ని ఇక్కడ ఉండమంది. నరుడు అంటే దేవుడు, అంటే దేవుడు అన్న ఆమేన్ అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నరుడు అంటే ఎవరు? నీకులా నాకులాగా మనిషి. ఆయన ఒక మనిషి రూపంలో వచ్చాడంట. మన ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? నిన్ను నేను విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు యాకోబుని విడిచిపెడతాడా? మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా? మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా? భయము లేదుగా ఆడాలే యేసుని నమ్మిన వారికి. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. యాకోబు ఒక తీర్మానం చేసుకుని రెడీగా ప్రార్థన చేస్తూ ఉంటే పరలోక సింహాసనము కదిలించబడి యాకోబు కోసం దిగొచ్చాడంట. ఎంత ప్రేమ అండి ఆయనకి. ఆయన పిల్లలంటే ఆయనకి ఎంత ప్రేమ. పైనుంచి కింద దిగొచ్చాడంట. ఎక్కడ నా బిడ్డని చంపుతాడో, ఎక్కడ నా బిడ్డ చిక్కుల్లో పడతాడో. ఆ యాకోబు మనస్సును ఎరిగిన దేవుడు. ఆమేన్. యాకోబు దగ్గరికి వస్తే యాకోబు ఏం చేస్తాడంట? పెనుగులాడుతున్నాడంట. ప్రార్థనలో పెనుగులాట అవసరం. ప్రార్థనలో పెనుగులాట అనండి. ఎవరితో ప్రార్థనలు పెనుగులాట అంటే తెలుసా? కబడ్డీ ఆట ఆడేటప్పుడు, లేకపోతే కొన్ని గోల్ ఆటలు ఆడేటప్పుడు, వాలీబాల్ ఆడేటప్పుడు పెనుగులాటలు జరుగుతూ ఉంటాయి. నేను పట్టుకోవాలంటే నేను పట్టుకోవాలా, నేను గోల్ చేయాలని ఉంటుంది. పట్టుకొని నేను ముందు పోవాలా. దేవునికి స్తోత్రం. యాకోబుకి అలవాటు వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఉంది. దేవునికి స్తోత్రం. జాగ్రత్త గమనించండి. నీ ప్రార్థన అలవాటు, ఆమేన్, భక్తి అలవాటు కొత్తగా నేర్చుకుంటే రాదు. జగత్ పునాది వేయబడక మునిపే నువ్వు దేవుని ఏర్పాటులో, దేవుని చిత్తంలో ఉంటే ఆల్రెడీ నీకు తల్లి గర్భము నుండి అది అలవాటు అవుతుంది. మధ్యలో 40 రోజులు ఉపవాసం ఉంటే వచ్చేది కాదు. 40 రోజులు ఉపవాసం ఉన్నానండి, ఫుల్గా ఆత్మను పొందుకున్నానండి, నోరు ముయ్యండి, అటు రాదు. అంటారా? దేవునికి స్తోత్రం. ప్రవక్త పుట్టుకతోనే ప్రవక్త, సేవకుడు పుట్టుకతోనే సేవకుడు. మధ్యలో సేవకుడు కాడు.
పుట్టుకతోనే వాళ్ళు ఆ లక్షణాలు ఉంటాయంట. ఇర్మియా అంటాడు, తల్లి గర్భములో ఉన్నప్పుడు నువ్వు నన్ను గుర్తెరిగావు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? 2 చేతుల పైకెత్తి. నాకు 6-7 సంవత్సరాలు, 8 సంవత్సరాల వయసులో మా ఊర్లో పెద్ద చర్చి ఉంది, 100 సంవత్సరాల చరిత్ర గల చర్చి. ఆ చర్చిలో అప్పట్లోనే నేను చిన్నపిల్లలకు లీడర్ని. ఆమె చెప్పలేదు, తిక్కలు తరాగా ఇప్పుడు ఎన్నుకుంది కాదు ఇది. అప్పట్లోనే మా స్వాములోరు నన్ను నిలబెట్టి నా చేత జపాలని చెప్పించేవారు. ఈరోజు కూడా జపాలని చెప్పంటారు. జపం, పరలోక జపం, మంగళవార్త జపం, విశ్వాస ప్రమాణం ఎందుకు చెప్పి ఈరోజు కూడా అవి గుర్తుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి పుట్టకతోనే ప్రార్థనా వీరుడు అంటే ఎంత చేసినా, ఎంత చెప్పినా ప్రార్థన చేయడం అంటే అది లేదు. అసలు అది లేనోడికి ఎంత చెప్తాం మనం? ఆ బీజం చెప్పాలా, ఆ బీజం అసలు లేదు. అరే ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈడేది మళ్ళా పాపిష్టి పనులు చేయడంగా పోతాడంటే వాడిలో ఉన్న బీజం పాపిష్టి బీజం. ఇక పొద్దుగులు దానికోసమే పరిగెత్తుతాడు. అరే ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళేంద్ర ప్రార్థనలు ఎగ్గొడతారు బలేవాళ్ళంటే వాళ్ళ దగ్గర ఉన్న బీజం ఏంటంటే ఎగ్గొట్టే బీజం. ఎట్టి చెప్పండి, గుర్తు ఉన్నప్పుడు వస్తారు, గుర్తు లేనప్పుడు వెళ్ళిపోతారు వాళ్ళు. అర్థమవుతుందా? కానీ ఆ బీజం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు జగత్పునాది వేయబడక మునిపే ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రతి కోటలో ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు ఉంటారు. ఎందుకు? వాళ్ళలో ఇప్పటిది కాదు, అది జగత్పునాది వేయబడక. దేవునికి స్తోత్రం. ఈ పోరాట పటిమ ఇప్పుడుది కాదు. తల్లి గర్భంలో 2 కమల పిల్లలు ఉన్నారు. ఎవరు? సుబ్బారావు, వెంకట్రావు. ఎవరు? గట్టిగా చెప్పండి. ఏశావు, యాకోబు. ఏశావు ముందు బయటకు వస్తుంటే మడియం పట్టుకున్నాడంట. వాడిలో పోయింది నేను పోవాలి ముందని. అర్థమైందా? పెద్దోడు ఎవరు? పెద్దోడు ఏశావు, చిన్నోడు యాకోబు. కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే పట్టుకున్నాడు, మడియం పట్టుకున్నాడంట. నువ్వు పోవటానికి లేదు, నేనే పోతానని. అంటే పోరాట పటిమ ఎక్కడి నుంచి? చెప్పు గట్టిగా. నిద్రపోవటం ఎప్పటి నుంచి? మా అమ్మ కడుపులో నిద్రపోయాను. మా అమ్మ నిద్రపోద్ది, నేను నిద్రపోతా. మా అమ్మ సంగార్చుకుంటుంది. అమ్మో మా అమ్మగారు మమ్మడి చూడమ్మా. దేవునికి స్తోత్రం. మా అమ్మ కూడా ఇటు సంగార్చుకుంటుంది, నేను కూడా. మా అమ్మ ఇటు గార్చుకుంటే నేను ఇటు గార్చుకుంటా. గట్టిగా స్తోత్రం చెప్పండి. పోరాట పటిమేది దేవుడు చేసే ఆశ్చర్య కార్యముల కొరకు. ఏదండి పోరాటం? యెషయా పాట రాశాడు, పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. అన్నారా? ఏంటిది? మనకు నిద్రతో పోరాటం. మోయటం ఏగల పోతే నర్మి హల్లెలూయా. మిమ్మల్ని చూస్తుంటే నవ్వు వస్తుంటుంది. కొంతమంది చూస్తుంటే ఆన్లైన్లో చూడాలి. మేము ఈ నెల నుంచి ఆన్లైన్ స్టార్ట్ అయింది. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాసుకోండి, 30వ తారీఖు. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని కనికరించి ఆమేన్. నైట్ కర్ఫ్యూ ఎత్తేసాడు.
కరోనా కేసులు కూడా తగ్గిపోతున్నాయి. హల్లెలూయా. అసలు ఇంకా అసలు లేకుండా పోయేటట్టు ప్రార్థన చేయండి. అసలు మీరు సామాన్యుల మీరు ప్రార్థనకు అసలు కరోనా అడ్రస్ లేకుండా పో. దేవునికి స్తోత్రం. నిద్రపోయేందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పోరాటం ఎక్కడి నుంచే? వాడు చిన్నప్పటి నుంచే దొంగోడండి. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి జేబులో కొట్టేసేవాడంట. పెద్దయినా కూడా వాడికి ఏమొచ్చింది? చిన్నప్పుడేమో జేబులో కొట్టేసేవాడు, పెద్దయినా ఒక గుళ్ళలో కొట్టేస్తానట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు అటువంటి పాపిష్టి అలవాట్లు ఆమె అన్నీ వాళ్ళ అమ్మ అలవాట్లు అంటారు. అంటే వాళ్ళ అమ్మ ఎంత పాపిష్టిదో ఏమి ఇంకా పాపిష్టి. దేవునికి స్తోత్రం. అన్ని తల్లి బుద్ధులు యాడికి పోతాయి? ప్రైజ్ ది లార్డ్. అన్ని తండ్రి బుద్ధులు యాడికి పోతాయి? అన్ని మేనమామ బుద్ధులు యాడికి పోతాయి? అన్ని మేనత్త బుద్ధులు చెప్పరేమండి యాడికి పోతాయి? దేవునికి స్తోత్రం కలుగును గాక. అటులనే యాకోబులో ఉన్న లక్షణం ఏంటంటే పోరాడే లక్షణం. ఆమేన్. హల్లెలూయా. శ్రమలతో పోరాడి గెలిచితివయ్యా. నేర్పాడా పోరాటం? పోరాడుతున్నారా? నేను రోజు మా ఆయన మీద పోరాడుతూ ఉంటానండి. దేవునికి స్తోత్రం. నేను రోజు మా ఇంటి పక్క వాళ్ళతో పోరాడుతూనే ఉంటానండి. పోరాటమే పోరాటం. నేను నోరెత్తానంటే నాకు తెలుగు భాషలో రాని బూతులు అసలు ఉండవండి అని చెప్తుంటారు కొంతమంది. అదేందో పెద్ద గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించుకున్నట్టు. దేవునికి స్తోత్రం. యాకోబుకి పోరాటం ఎక్కడా? తల్లి గర్భంలోనే. ఆ పోరాట పటిమ అంటున్నారా? అది ఎప్పుడు దాకా ఉంటుందంటే ప్రభు దగ్గరికి పోయిన దాకా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది యాకోబులో ఫస్ట్ కానించే ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడేం చేస్తున్నాడు? యబ్బోకు రేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయి ఒక నరుడు వచ్చాడంట, ఆయనతో పెనుగులాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి ఆయన ఏం చేశాడు తెలుసా? ఒకే ఒక దెబ్బ. అసలు వదిలిపెట్టలా. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను వదిలిపెట్టను, నువ్వు నన్ను దీవిస్తే తప్ప నేను వదిలిపెట్టను, నువ్వు నాకు తోడేంటి తప్ప నేను వదిలిపెట్టను. పోరాటం. ఇప్పుడు చేసేవాడు ప్రార్థన, అయ్యా నా ఈ సమస్య నువ్వే తీర్చాలా, ఇది తీరిన దాకా నేను ఎక్కడి నుంచి లేవను అని కూర్చున్నప్పుడు ప్రార్థనలో. అదేందో ప్రార్థనలో కూర్చోమని క్షేత్రం 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 పోయింది. ఇంకా ఇంకేం వస్తాడు ఆయన పైన నుంచి? వద్దాం అనుకున్నాడు కూడా ఏం చేస్తాడు లేసా? నీ ఊపుని చూసి సోత్రం 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 అంటున్నాడు స్టార్టింగ్. ఇక ప్రభు నా బిడ్డ ఏం చేసిన చేత ప్రార్థన అని చెప్పి ఆయన లేచి వద్దాం లోపల సోత్రం ప్రభు కూర్చున్నాడు. ఇక బిడ్డను ఎందుకు డిస్టర్బ్ చేయడం ఎందుకులేండి. ప్రభు నిద్రపోయాను లేపడు. ఆయన మంచోడు లేండి, పాస్ట్ గారు మంచోడు కదా. నిద్రపోయాను లేపుతారు తేపకోసారి అల్లు చెప్పి. ఆమె ఎట్టి చెప్పండి. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధిలో పోరాటం. ప్రభువు ఆ ప్రార్థనకు జవాబిచ్చేంత వరకు నువ్వు దేవుని సన్నిధిలో నుండి లేవకూడదు. యాకోబు చేస్తుంది అది. ఏమంటాడు చూడండి అక్కడ. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలి తొడకపెట్టు అక్కడ గుట్టాడట. లేకపోతే వదిలిపెడతాడా? ప్రభు వస్తే ప్రభువుని గట్టిగా పట్టుకుని వదలట్లేదంట. గట్టిగా పట్టుకుని వదలకపోతే కొట్టినట్ట కొడితే ఇది తొడ కదా,
ఈ తొడలో ఉన్న గూడు అంటే ఏమైంది? వసిలిందంటే గూడు జారిందంట. తెలుసా? ఇక్కడ ఒక నరం ఉంటుంది, ఈ నరం కనెక్షన్ ఇక్కడ దాకా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒకసారి అంటది, ఇదంతా జాలత్తుందండి. వింటున్నారా? ప్రభు అంటే కోడితే తొడ గూడేమైపోయింది? కుట్టింది ఎవరు? అందుకే నేను ప్రార్థన చేయట్లేదంటావా? నన్ను కొడతారు, నేను ప్రార్థన చేయట్లేదు. యాకోబును కొట్టాడు, నేను కొడతాడు. ఇందాకలా కొప్పరంలో ఒక ఆమె అంటది, భార్య మాట భర్త వినాలి అంటుంది. నర్మయ్, భార్య మాట భర్త వినాలంటే భర్త మాట అట్ట కాదు పాస్టర్ గారు. అబ్రాముకి దేవుడు చెప్పలా శారా మాట వినమని? ఈయన అబ్రాం కాదు, ఆమె శారా కాదు, దూరమే అన్న. ఈయన అబ్రాం కాదు, ఆమె శారా కాదు. ఆయన విశ్వాసులకు తండ్రి, ఈయన ఎవరికి తండ్రి? వీళ్ళ అమ్మాయిలు ఇద్దరికి తండ్రి. అయినా ఆమె రాజకుమారి, ఈమె గేదెల కాడ కుమారి. అసలు ఆమె అమ్మో వాక్యం నీ వైపు తిప్పుకోమాకన్నా, నేను నీ వైపు తిప్పుకోమాకు వాక్యం. ఇంట్లో స్త్రీ పెత్తనం ఆ కుటుంబానికి శాపం అని చెప్పాను. కాదు పాస్టర్ గారు, ప్రేమించొద్దా? ప్రేమిస్తానే ఉంటాడు, భార్యను రోజు ప్రేమిస్తున్నాడు. అర్థమవుతుందండి? ప్రేమించకపోతే ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఉంటుంది? ఎప్పుడు పెట్టే జరగకపోయిందే. దేవునికి స్తోత్రం. చాలామంది భార్యలు భర్తలు పెట్టే టార్చర్. ఒక ఆమె చెప్పి కాడితే ఇంతలా గదువులు కట్టి కాళ్ళు చేతులు అటు రాక్షసుడిలా కొడితే అటువంటి భర్తలతోనే కాంప్రమైజ్ అయిపోయి కాపురం చేసుకున్నారు చాలామంది. చిన్న చిన్న వాటికి అలిగిపోతే కుటుంబాలు మొత్తం ఎప్పుడో నాశనం అవుతాయి. ఏమో సిగ్గు శరం లేకుండా ఆమె చెప్పలేంది. ఆ పిల్లకి పెళ్లి చేసినాక ఆమె ఏదో కుటుంబంలో ఒక సమస్య వచ్చిందని చెప్పి ఏదో డబ్బులు అయిపోయినాయి, బంగారం దాంట్లో ఉంది, ఇక నువ్వు వద్దు, నీ ఇల్లు వద్దని చెప్పేసి వెళ్ళిపోతే ఏంటిది? పోనీ ఆయన ఆరోగ్యంగా ఉన్న వ్యక్తే అనారోగ్యంతో ఉన్నాడు. అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోతే నిన్ను భార్య అనాలా, దెయ్యం అనాలా? వింటున్నారా? ఆదాముకి అవ్వ సాటి అయిన సహాయం. ఓకేనా? మరి నువ్వు నీ భర్తకు ఎవరు? సాటి అయిన సహాయమేనా? మేకులో తయారైనవా? నువ్వు సాటి అయిన సహాయంలాగా ఉంటున్నావా? ఎంత కొడుతున్నా, ఎంత తిడుతున్నా, ఎన్ని మాటలు అంటున్నా, ఇల్లు వదిలిపెట్టుకుండా పోకుండా ఉంటున్నావే. నిన్ను జ్ఞానవంతురాలు అనాలనా? భర్తను తన మానాన్ని తను వదిలేసి వెళ్ళిపోయిన ఆమెను జ్ఞానవంతురాలు అంటారు. ఎవరినంటారు చెప్పండి? ఆమె అంటది పనికి మాలింది, వాక్యం తెలియదు, సావదు. సారాయి మాట వినమల్లా, అందుకని వినాలి పాస్టర్ గారు అంటే ఈయన అబ్బురం కాదులే అన్న. నేను ఏం అబ్బురం కాదు, ఆమె శారా కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతుల పైకి ఎత్తి. ఎంత విచారం! వాక్యాన్ని నీ వైపు తిప్పుకోకూడదు. కొంచెమన్నా సెన్స్ ఉండొద్దు. నేను కొంతమంది ఉదాహరణలు చెప్పాను. అమ్మా మరి ఒక అబ్బాయి మరి జ్వరం వచ్చింది, జ్వరంలో కాలు చచ్చిపడిపోయింది. మరి జ్వరంలో కాలు చచ్చిపడిపోయింది, పెళ్ళయింది, పిల్లలు లేరు. మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి? నీ వల్ల నాకు ఏ ఉపయోగం లేదు,
కాలు పడిపోయింది, నువ్వు ఎట్లా సాగుతూ అని చెప్పేసి ఆ అమ్మాయి ఏం చేయాలా, వదిలేసి ఇంటికి రావాలా. మరి ఆ అమ్మాయి రాలేదని చెప్పా, నా భర్తతో నేను ఉండాలి, దేవుడు కనికరించాడు, చిన్నపాటి పని చేసుకున్నాడు. కాలు బాగలేనటువంటి వ్యక్తి ఆటో తోలడం జరిగే పనేనా? ఫస్ట్లో ఉన్నప్పుడు మన కాడికి ఎట్టొచ్చాడు, ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? దేవుడు క్రమంగా దేవుడు స్వస్థపరుస్తూ వస్తున్నాడు. నేను చెప్పే మరి ఆ అమ్మాయి వెళ్ళిపోవాలిగా మరి. ఏమంటే ఏమో ఎన్నో అవమానాలు పొందుతుందంట. మరి ఏమని అంటారు అది జనం, మీ ఆయన కుంటబ్బాయి అంట, కుంటబ్బాయి మీ ఆయన అంటే ఏమో బాధ కలగదా? మరి ఎంతమంది స్త్రీలు బాధలు ఓర్చుకొని బాధలు పడుతూ భర్తలతో ఉంటున్నారు? కొంచెమన్నా సిగ్గుందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ సమాజం ఎట్లా ఉందంటే తప్పుడోళ్ళని ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. తప్పుడు పనులు చేసేవాళ్ళు నాశనం అవుతారు, ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా నాశనం అవుతారు. అందుకే చెప్పి అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి అన్నాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చెప్పి అదే వాక్యం చెప్పి, అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి. నీకు వాక్యం ఒకవైపు తెలుసు, రెండో వైపు చూసుకోవా? మణి గురించి కూడా చెప్పా, ఇప్పటికల్లా ఆయనకు మార్పు లేదు. కామెర్లు అయితే రాజమండ్రి పోయి వచ్చింది ఒకతే బతికించుకోవటానికి భర్తని. మరి చూడండి, 22 గంటల ప్రయాణం. మరి ఎందుకు వెళ్ళింది? వదిలిపెట్టచ్చుగా, ఇంకొక ఆమెతో చేసుకుంటున్నాడు ఇష్టం వచ్చినట్టుగా, నాకెందుకు వీడితోటి అని వదిలేయాలా. కానీ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు ఆ పని చేయరు. అంటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. భర్త ఎలాంటి వాడైనా సరే, ఎందుకంటే దేవుని వాక్యం ఉన్న మలాఖీలు అంటాడు, ఆమె నీ పెండ్లి భార్య, అతను నీ పెండ్లి భర్త. జీవిత కాలంలో ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. వాక్యం ఉన్న దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. లోకంలో ఏమే చేస్తున్నట్టు ఏమకే శ్రమలు వచ్చినాయి, ఏం లేదు. డబ్బు పిచ్చి, బంగారం పిచ్చి, ఆస్తులు పిచ్చి. ఈ పిచ్చి ఉన్నవాళ్ళు భర్తలతో కాపురాలు చేయరు. బంగారంతో చేస్తుంటారు కాపురం, డబ్బుతో చేస్తుంటారు కాపురం, ఇళ్లతో చేస్తుంటారు కాపురం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అరే మన పరిస్థితి ఇలాగ అయిపోయిందని భర్తకు ధైర్యం చెప్పి, పోతే పోయిందయ్యా మనం మళ్ళీ సంపాదించుకుందాం అని చెప్పి నా భార్య గురించి. వాళ్ళకి 7 ఎకరాల పొలం ఉంది. అప్పు అంటే వాళ్ళకి తెలియదు అసలు. ఎద్దులు, పొలం, ఆస్తుంది, బంగారంతో వచ్చింది మా ఇంటికి, తాడుంది, మొత్తం అమ్మేశా నేను. ఒకటి కూడా అసలు. అప్పట్లో మన వ్యవహారం అట్లా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. మొత్తం చెవులు గీవులు, మాటీలు బోటీలు, ఉంగరాలు మొత్తం, తాడు అన్నీ తాకట్టు అమ్మటం. చివరికి మా ఇల్లు పోతే అవమానాలు పాడాయి ఊళ్ళో. అంటున్నారా? అంతకంటే అవమానం ఇదే. అవమానాలు తట్టుకోలేకపోతుంది పాస్టర్ గారు, అందుకే వెళ్ళిపోయింది. అబ్బా, ఊళ్ళో ఇల్లు పోయిందని సాటింపేయటం అవమానమా, లేకపోతే సైలెంట్గా కొన్ని సమస్యలు రావటం అవమానమా? దానికి తట్టుకొని నిలబట్టు. నా భార్య ఏం చేయాలి, వెళ్ళిపోవాలని చూసి ఎట్టనే వస్తే మేము ఇల్లు పోయింది, బంగారం పోగొట్టిండు అని చెప్పి నా భార్య నాకు అక్కడ ఉండకూడదు. ఇక ఏం చేయాలి, వెళ్ళిపోవాలా కదా. వెళ్ళిపోవాలా. ఏ రోజు కూడా చూడాలి, నాకు వెళ్ళి ఏది అడిగితే తీసేసి ఇచ్చేసింది అంతే. నేను మమ్మల్ని పెట్టారు,
నేను సంపాదించుకొచ్చుకున్నా. కోటాలు పెడుతున్నారు. ఓ 2 కూరలు పచ్చడి చేయమంటే నేను చేసేది పచ్చడే కూరే. మేము కూడా ఉన్నామండి అక్కడ, మేము కూడా ఉన్నాం. నేను నా భార్య కూడా చూసి గుర్తుపెట్టుకోండి, పెత్తనం ఎవరైనా చేస్తుంటే మీ ఇంట్లో మర్యాదగా మీ ఆయనకు అప్పగించి పక్క. తాగుబోతుడా, పాడు చేస్తున్నాడా కుటుంబాన్ని, జాగ్రత్త చేసుకో. మంచి వ్యక్తి అయితే పెత్తనం భర్తకు అప్పగించు, నోరు మూసుకొని. నువ్వు పెత్తనం చేయటం వాక్యానికి విరుద్ధం, అది నీ కుటుంబానికి శాపం. గుర్తుపెట్టుకో, లేకపోతే రాసుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడొచ్చింది ఈ టాపిక్? ఈ టాపిక్ ఎక్కడొచ్చింది మనకి? దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు తొడగూడు వసిలెను. ఇప్పుడు ఆయన అంటున్నాడు, తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని. ఆమేన్. అనగా నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీని అంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెబుతారా? 2 చేతుల పైకి ఎత్తి. నీవు నన్ను, అదే ప్రార్థన. దేవుని సన్నిధిలో ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు దేవుని పాదాలు పట్టుకొని వదలకూడదు. తెల్లవారులు చేస్తారు ప్రార్థన. ప్రభుత్వం పోరాడుతున్నాడు, నన్ను దీవించాల, 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 దీవించాల. దీవించకపోతే మాత్రమే లేవరు. అది ప్రార్థన. అప్పుడేం జరుగుతుంది తెలుసా? అసాధ్యములు సాధ్యపరచబడతాయి. కాసేపు ప్రార్థన చేసి, కాసేపు ఆవులిచ్చి, కాసేపు తూగి, అలా కాసేపు లేచి మన స్వాతంత్రం అని మళ్ళీ ఆవులించుకుంటా. ఇదేంటిది? తెల్లవారుసులు లోపల ఒక భారం, ఒక మంట నీకు లోపల ఉంటే నువ్వు ప్రార్థన చేయడానికి వెనకడుగేయవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెనకడుగేయో, ప్రార్థనలో పోరాడుతూ ఉంటావు. చేస్తావా చేస్తా. ఎందుకంటే ఆయన సజీవుడు కదా, ఎందుకంటే ఆయన బ్రతుకున్న దేవుడు కదా, ఎందుకంటే ఆయన మన మధ్యలో ఉన్న దేవుడు కదా, ఆయన మన మధ్యలో ఉన్న దేవుడు కదా. మరొటువంటి దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆయనే వచ్చి నీ ప్రార్థనకు జవాబీడా. పలు ప్రశ్నలకు, పలు సమస్యలకు, పలు శోధనలకు జవాబొక్కడే. యేసు యేసు క్రీస్తొక్కడే. హల్లెలూయా యేసు. ఆమేన్. యేసు క్రీస్తొక్కడే నాకు ఆధారము, నాకు ఆశ్రయము, నాకు ఆదరణ, నా నిరీక్షణ. నాకు ఆధారం, నాకు ఆశ్రయము, నాకు ఆదరణ, నా నిరీక్షణ యేసు. యేసు క్రీస్తొక్కడే. హల్లెలూయా. యాకోబు ఒక్కడే మిగిలిపోయి, అందరిని కూర్చోండి, మీ అందరూ కూర్చొని ప్రార్థన చేద్దాం అని మొత్తాన్ని కూర్చోబెట్టలా, వాళ్ళందరిని వెళ్ళి పంపించి ఒక్కడే కూర్చున్నాడు. ఎప్పుడన్నా తెల్లాదులు కూర్చున్నావా నీ సమస్య కోసం? ఎప్పుడన్నా నీ సమస్య కోసం, నీ సమస్యల నుంచి విడిపించబడటం కోసం
ఎప్పుడైనా తెల్లవారులు కూర్చొని ప్రార్థన చేసావా? అయితే అయింది, లేకపోతే నేను నిద్రాడ పోగొట్టుకోమంటాం. దావీదు అంటాడు, అర్ధరాత్రులు నేను మేల్కొనేవాడు. అర్ధరాత్రులప్పుడు లేచి ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు తెల్లవారులు ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఆమేన్, పరలోక సింహాసనం కదిలించబడి నీ జీవితాన్ని దేవుడు ఆశ్చర్యకరంగా మలుస్తాడు. ఆమేన్. ప్రవక్త అంటాడు, ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. జాన్ స్మిత్ అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? పరిశుద్ధుల పేర్లు పలకండి, పుణ్యం వస్తుంది. ఏం పేరు ఆయన పేరు? జాన్ స్మిత్. ఇప్పుడు అక్కడక్కడ మీకు తెలుగు బ్యాప్టిస్ట్ చర్చీలు కనపడతా ఉంటాయి. తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో ఆ బ్యాప్టిస్ట్ చర్చీలకి ఆ బ్యాప్టిస్ట్ సంఘాన్ని స్థాపించిన వ్యక్తి పేరే జాన్ స్మిత్. ఈరోజు లోదరన్ సంఘం కానీ బ్యాప్టిస్ట్ సంఘం, ఈరోజు ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థల్లో ఉన్నటువంటి సంఘాలు వాళ్ళ నాయకులు చేసిన ప్రార్థన, వాళ్ళ నాయకులు చేసిన విజ్ఞాపన ఈరోజు కూడా వాళ్ళని కాపాడుతారు. అంటున్నారా? జాన్ స్మిత్ అంటే రాత్రంతా ఏడ్చి 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 ప్రార్థన చేసేవాడంట సంఘాల కొరకు. తెల్లారేసరికి కళ్ళంట రెప్పలు ఇంత లావునయ్యి మోసకపోయాయంట. నేను కూడా ఏడ్చానండి ఒకరోజు రాత్రి. ఎప్పుడు? అదే క్రిస్మస్ పండుగ షేర్ కొనిపించలేదని, బంగారం కొనిపించలేదని, మా అమ్మ వాళ్ళ ఇంటికి బానీ లేదని తెల్లారు ఎడుతూనే ఉండే. సిగ్గులేదు దానికి ఏడవలసింది. దేనికి ఏడవాలో కూడా తెలియదు మన వాళ్ళకి. దేవునికి స్తోత్రం. తెల్లవారేసరికి ఆయన కళ్ళు ఇంత లావు అయిపోయి రెండు రెప్పలు మోసకపోయి ఉంటే టిఫిన్ తినడానికి కూడా తెలియకపోతే భార్య వచ్చి తీసుకుపోయి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర ఆమె టిఫిన్ పెట్టలేదంట. ఈరోజు బ్యాప్టిస్ట్ సంఘాలన్నీ నిలబడి ఉన్నాయంటే ఆమేన్, పితరులు చేసిన ప్రార్థనలు. నీకు తెలుసా, నీ ప్రార్థన నీ బిడ్డలని ఉన్నతమైన స్థితిలో ఉంచు. నువ్వు చేసే పాపిష్టి కార్యాలే నీ పిల్లలకి శాపంగా చుట్టుకుంటాయి. చెప్పాడు, నన్ను ప్రేమించు వారిని 1000 తరాలు కనికరిస్తాను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తల్లుల దోషం తండ్రుల దోషం బిడ్డల మీదకి వస్తుంది. ఎన్ని తరాలు? నువ్వు సక్రమైన మార్గంలో ఉండి ప్రార్థనా జీవితాన్ని కలిగి భక్తి జీవితంలో గనక ముందుంటే ఆమేన్, నీ ప్రార్థన బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 1000 తరాలు కనికరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి, 2 చేతులు పైకెత్తి. అందుకే యాకోబు పోరాడుతూ ఉంటే, ప్రార్థన చేస్తుంటే చివరికి ఆయన అడిగాడంటే, నీ పేరేం పేరు అంటే, నా పేరు యాకోబు అన్నాడంట. ఆయన అడిగాడు, నీ పేరేం పేరు? యాకోబు అంటే అప్పుడు ప్రభు అంటాడు, ఏమంటాడు తెలుసా? ఈ మాట దాన్ని ప్రార్థన చేసుకుందాం. అప్పుడు ఆయన 28వ వచనం, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. దేవునికి స్తోత్రం. యాకోబు ఇప్పుడు ఏమైపోయాడు? ఇజ్రాయేలు. ఈరోజు ఇజ్రాయేల్ దేశానికి పేరు యాకోబు నుంచే పెట్టారు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్ అంతా ఎవరు? యాకోబు యొక్క సంతానం.
నువ్వు మోకరించి నువ్వు బలంగా నువ్వు దేవుడు కార్యం నీ జీవితం చేసేంత వరకు నువ్వు కూడా దేవునితో పోరాడితే నువ్వు కూడా ఇజ్రాయేల్ సంతానం, నువ్వు కూడా యాకోబు సంతానమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సమస్య తీరేంత వరకు వదలొద్దు, ఆయన వదలకూడదు. ఆయన వేడని పట్టుదల అనేటువంటి వర్తమానంలో దేవుని ప్రవక్త ఒక శ్రేష్టమైనటువంటి మాట చెప్తాడు. ఆమేన్. అసురు ఫెనికయ కనాను స్త్రీ కుమార్తెకు దయ్యం పడితే ప్రభు ఏమంటున్నా కానీ ఎమ్మడబడదు. విడవకుండా ప్రార్థన చేసింది, విడవకుండా ప్రభువుని అడిగింది. తద్వారా ఆమె జీవితంలో దేవుడు మహత్తరమైన కార్యం చేసింది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీ జీవితంలో కూడా నీ జీవితాన్ని యాకోబును ఇజ్రాయేలుగా మార్చిన దేవుడు నిన్ను కూడా మార్చడానికి సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు ఆయన. ఏమైనా ఆయన సన్నిధిలో కూర్చొని ఈ సమస్య పోయిందాక ఆయన అడుగు, పిలువు ఆయన్ని. నువ్వు పిలిస్తే ఆయన వస్తాడు. భక్తుడు పాట రాశాడుగా, నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన లకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నువ్వు పిలిస్తే చెప్పండి పరుగును వచ్చేస్తాను. దేవునికి స్తోత్రం. నువ్వు స్తుతిస్తే నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే ఈ రాత్రి యాకోబు వలె పట్టుదలతో నీ అవసరతల కొరకు, అక్కరల కొరకు, సమస్యల కొరకు బలమైన ప్రార్థన చేయి. ఆమేన్. నీ ప్రార్థన ఆయన ఆలకించి, నీ ప్రార్థనకు ఆయన జవాబిచ్చి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరము ఒక తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, నానా నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ రాత్రి మరొకసారి మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నా. కృపతోనైనా మమ్మల్ందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్న దేవుడవు. యాకోబు వంటి ప్రార్థన, ఇస్సాకు వంటి ప్రార్థన, అబ్రహాము వంటి ప్రార్థన మా జీవితాలకు మేము అన్వయించుకోవటానికి కృపదయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన రీతిగా మమ్మల్ని దర్శించినందుకు నీకు స్తోత్రాలు. ఈ రాత్రి వర్తమానం విని ఎంతమంది ఒక తీర్మానం చేసుకుంటున్నారు? ఈ లైవ్లో వీక్షిస్తున్న మీ ప్రియబిడలు ఎంతమంది ఒక తీర్మానం చేసుకుంటున్నారు? ప్రతి తీర్మానం స్థిరపరచండి, ప్రతి తీర్మానాన్ని బలపరచండి. నీ కార్యాలు బిడ్డల జీవితాల్లో నూతనపరచమని, నూతన అభిషేకం, నూతన ఆత్మ నింపుదల దయచేయి. బిడ్డ తిరిగి వారి గృహాలకు వెలుచుండగా మీ కాపుదల భద్రత దయచేసి ఇక ముందున్న 10 దినాలు కూడా అద్భుతంగా జరిగించండి, ఆశ్చర్యకరంగా జరిగించండి. బలమైన మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి మీ ఘననామానికి మహిమ తెచ్చుకుందాం.
ఎత్తబడిన ప్రతి మాట బిడ్డల హృదయాల్లో ఫలించినట్లు కృప దయచేసి మీ ఘననామమునకు మహిమ తెచ్చుకున్నాం. మరొకసారి తరలి ఉంచిన మమ్ములను, పరిచర్యను లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప తల వంచిన ప్రతి బిడ్డకు, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి తోడయుండి గొప్ప జయము, దీవెన, ఆశీర్వాదాలతో అంతవరకు యేసయ్య కృపలో స్థిరపరచి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.